హే హాయ్ ఈ వీడియో పార్ట్ 3 ఒకవేళ కానీ పార్ట్ 1 పార్ట్ 2 కానీ చూడకుండా ఉంటే ఖచ్చితంగా ఆ 2 వీడియోస్ చూడండి. అప్పుడే మీకు అర్థమవుద్ది ఫుల్ వీడియో. బర్డ్స్ కేజ్ నుంచి బయటికి రాగానే మనకి స్ట్రైట్గా ఏముంటుందంటే ఫ్యామిలీ పార్క్ ఉంటుంది. అంటే చిన్నపిల్లలతో వస్తారు కదా, పార్క్ అంతా చిన్నపిల్లలతో తిరగాలంటే కష్టం కదా, కొంచెం సేపు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ కొంచెం చూస్తూ ఉండేటట్టు ఫ్యామిలీ పార్క్ లాగా చేస్తున్నారనమాట. అక్కడ చిన్నపిల్లలు అయితే బాగా ఆడుకోవచ్చు. ఇక్కడ చూసారా ఒక అమ్మ ప్రశాంతంగా పొనుకొనే ఉంది. ఆ పార్క్ వీడియోస్ మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇప్పుడు మనం వైల్డ్ యానిమల్స్ దగ్గరికి వెళ్తున్నాము. చిరుతపులి, బెంగాల్ టైగర్, సింహం వాటి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఈ బుడ్డోడు చూసారా భలే వరిగిస్తూ ఉన్నాడు కదా, టక 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 అని. అక్కడ దూరంగా కనిపిస్తుంది చూడండి, అదే వైల్డ్ యానిమల్స్. వచ్చేసాము వైల్డ్ యానిమల్స్ దగ్గరికి. ఇందులో 2 సింహాలు ఉన్నాయి. ఈ 2 ఎక్కువగా కనిపించేది వచ్చి ఆఫ్రికాలో కనిపిస్తాయి. ఇది ఆఫ్రికా నుంచి తెప్పించారు ఈ సింహాల్ని. ఈ సింహం పాపం కూర్చొని ఉంది దిగులుగా. ఇంకో సింహం ఏం చేస్తుందో చూద్దాం రండి. ఈ సింహం చూసారా ప్రశాంతంగా నిద్రపోతుంది, స్లీప్ వేసింది నీట్గా. ఇది ఆఫ్టర్నూన్ టైం కదా, మనం కూడా ఎలా నిద్రపోతామో ఈ జంతువులు కూడా ప్రశాంతంగా టైం టు టైం స్లీప్ వేస్తున్నట్టున్నాయి. సింహం రాజు గారు నిద్రలేస్తున్నట్టున్నారు, ఆవలిస్తూ ఉన్నారు. ఇంకా నిద్రలేయంగానే వెళ్ళి నీళ్లు తాగుతున్నాయి. నిద్రలేయంగానే నీళ్లు తాగడం వీటి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. పాపం వెళ్ళి కూర్చునింది, నిద్ర మత్తు కదా, వదిలినట్లేదు. ఇంకా చూసారా ఎంత బాగా కూర్చునిందో మన సింహం రాజు. తరువాత మనము పులి దగ్గరకు వెళ్దాము. చూసారా మా బుడ్డోడు అన్నిటికన్నా ముందనమాట, అన్నిట్లోనూ ఫాస్ట్గా వెళ్ళిపోయినాడు అక్కడ దాకా. అన్నీ చూడ్డానికి మంచిగా ఎగ్జైట్ అయిపోయాడు వీడు బాగా. అంటే వీడికి చాలా కొత్తగా ఉంది అన్నీ చూస్తూ ఉంటేను. వచ్చిందయ్యా మన పులిరాజు. అబ్బా చూడ్డానికి ఎంత గంభీరంగా ఉందో అసలు. చూడండి మీకు క్లిప్లో చాలా చిన్నగా అనిపిస్తున్నట్టున్నాయి, అసలు ఎంత పెద్ద ఒక్కొక్కటి. మామూలుగా అయితే జంతువులు 2 ఉంటాయి, ఒక ఆడది ఒక మొగది. కానీ ఇప్పుడు ఒకటే ఉంది. మేబీ ఎండలకేమో ఒక్కదాన్నే బయట పెట్టారు. ఇది కూడా అటు ఇటు అటు ఇటు అని భలే తిరుగుతూ ఉంది కామ్గా. నెక్స్ట్ వచ్చేసేసి పెద్ద సింహం దగ్గరికి వెళ్దాము. ఇక్కడ చూసారా ముందే ఉన్నారు తండ్రి కొడుకులు, అన్నిట్లో ముందు వెళ్ళిపోతూ ఉంటారనమాట. అయ్యో ఈ పెద్ద సింహం స్లీప్ వేస్తుంది. మనం చూసే వైల్డ్ యానిమల్స్ అన్నీ జస్ట్ 1.5 మీటర్ డిస్టెన్స్లోనే మనం వాటిని చూస్తున్నాము. అసలు ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో. నెక్స్ట్ వచ్చేసేసి వైట్ టైగర్స్. ఇవి వచ్చి 2 ఉన్నాయి, మంచిగా తిన్నట్టున్నాయి, బాగా వాకింగ్ చేస్తున్నాయి 2 కలిసి. నేనైతే చూడడం ఫస్ట్ టైము వైట్ టైగర్స్. నార్మల్ టైగర్స్ లైన్స్ చూస్తున్నాను కానీ వైట్ టైగర్స్ నేను ఎప్పుడు చూడలేదు. అది చూసారా పైకి ఎక్కిపోతుంది, ఇదేమో కింద పోతుంది, అదేమో పైన వెళ్తుంది. నార్మల్గా ఒక పులి కానీ గర్జిస్తే మనకి 2 నుంచి 3 కిలోమీటర్ల దాకా వినిపిస్తుందంట, అంత గట్టిగా అది అరుస్తుందంట. ఇది ప్రశాంతంగా పైన వెళ్ళి కూర్చుంది. ఈ వైట్ టైగర్లో ఇంకోటి స్పెషల్ ఉంది. మామూలు పులి కన్నా ఈ వైట్ టైగర్స్ కళ్ళు కొంచెం క్రాస్గా ఉంటాయంట. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన కళ్ళు కన్నా వాటి కళ్ళు 6 రెట్లు స్పష్టంగా కనిపిస్తాయంట. చూసారా వామ్మో ఎంత పెద్ద నోరు, నాలుగు కూడా ఎర్రగా ఉంది. మేము ఫోటో తీసుకుందాం అనుకుంటా ఉన్నాం దాని పక్కన. నెక్స్ట్ వచ్చి చిరుతపులి. ఈ చిరుతపులులు కూడా 2 ఉన్నాయి. ఒకటేమో పైన నిద్రపోతుంది, ఇంకోటేమో కింద తిరుగుతూ ఉంది. ఇవి చాలా ఫాస్ట్గా పరిగిస్తాయి కదా, ఇవి మంచిగా సర్దుకునేటట్టున్నాయి. మా బుడ్డోడు మాత్రం చిన్న కుందేలు పిల్లలాగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. మేముండి ముకుంద్ అక్కడ నిల్చో, నేను నీతో టైగర్తో ఒక ఫోటో తీస్తాను అని చెప్తే కరెక్ట్గా నిలబడున్నాడు, స్టడీగా నిలబడు అని చెప్తే ఎంత బాగా నిల్చో ఉన్నాడో. ఇంక అయిపోయింది, ఇంకొచ్చేసేసే అని చెప్పాము. నెక్స్ట్ వచ్చి అందరం కలిసి చింపాంజీ దగ్గరికి వచ్చాము. అసలు ఏం తెలియనట్టుగా ఎంత బాగా కూర్చో ఉందో చూడండి. అస్సలు నమ్మకూడదు అట్లా అది కూర్చో ఉంటే. ఇప్పుడే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అది నేను మీకు చెప్తాను. సో అందుకే అందరు దూరంగా దానికి కొంచెం స్పేస్ ఇచ్చి నిలబడి చూస్తూ ఉన్నారు అందరు కలిసి. అయితే ఆ ఇన్సిడెంట్ కూడా చాలా ఫన్నీగా ఉన్నింది. ఇప్పుడు ఇక్కడ రెడ్గా ఒకటి కనిపిస్తుంది చూడండి, డోంట్ క్రాస్ ద లైన్ అని చెప్పేసేసి. ఎట్టి పరిస్థితిలో మనం ఆ బ్రిడ్జ్ని దాటి లోపలికి వెళ్ళకూడదు. ఇలా కాదని చెప్పేసేసి మనం దాన్ని క్రాస్ చేసామంటే వెంటనే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, వాళ్ళు వచ్చేసేసి మనకి సీరియస్గా ఒక వార్నింగ్ అనేది ఇస్తారు. అక్కడ చూసారా దాంట్లోంచి ఆ చింపాంజీలు లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే దాని ఇల్లు అది.
ఈ చింపాంజీలో ఒక చింపాంజీ భలే పెత్తర, చూసారా అది ఎంత సౌండ్ చేస్తుందో. ఒక 2 నిమిషాలు కూడా అది కామ్గా లేదు. మేమందరం చూస్తున్నాం అని చెప్పి ఇంకా ఎక్కువ చేస్తుందంట. దాని మాస్టర్ చెప్తున్నాడు మాకు. దానికి ఫీడ్ చేయడానికి తన మాస్టర్ వచ్చాడు. అక్కడ ఏం జరుగుతుందంటే తన మాస్టర్ని ఎవరైనా ఎత్తుకోబోయినా ఎవరైనా లాగినా అది ఎలా రియాక్ట్ అవుతుందో చూపించడానికి ఆయన అలా చేస్తున్నాడు అనమాట, మాకు చూపించడానికి. అక్కడ చూసారా ఆయన్ని వేరే వాళ్ళు చేపట్టుకోగానే ఆయన అరిచేసరికి 2 చింపాంజీలు వచ్చేసేసాయి. ఆ చింపాంజీలకి ఎంత ప్రేమో ఆయన అంటే మళ్ళీ చూపిస్తున్నాడు. చూడు పట్టుకోండి పట్టుకోండి అంటే అవి ఏం చేస్తున్నాయంటే ఒక వాటర్ టబ్ ఉంటుంది కదా లోపల, అక్కడికి వెళ్ళేసేసి ఆ వాటర్ని నోట్తో తీసుకొని వచ్చి బయటకి ఊస్తున్నాయి. ఎంత స్పీడ్గా ఎంత ఫోర్స్గా అది తగులుతుందంటే అసలు సురుకు పుట్టేస్తుంది. ఎందుకంటే మా మీద అంతా ఊసేసింది అది. అక్కడ చూసారా ఆయన చెప్తుంటే అవి సెల్ఫీకి ఫోటోకి కూడా పోజ్ ఇస్తుంది. అలా ట్రైన్ చేశాడు ఆయన. వాటికి స్నాక్స్గా పాప్కార్న్స్ తినిపిస్తున్నాడు ఆయన. మామూలుగా అయితే లోపలికి వెళ్ళి గ్రిల్స్ లోపలికి వెళ్ళి తినిపిస్తాడు. అది చూసారా ఆయనకి లిప్ కిస్ పెడతా ఉంది. సేమ్ మనుషులు ఎలా బిహేవ్ చేస్తున్నారో సేమ్ అవి కూడా అలాగే బిహేవ్ చేస్తున్నాయి. ఆయన చూసాడా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో వాటితో. ఆయన ఏం మాట్లాడినా వాటికి బాగా అర్థమైపోతుంది. మళ్ళీ జెల్సీ కూడా వాటికి ఒకదానికి పెట్టి ఇంకో దానికి పెట్టకపోతే. నార్మల్గా మనము ఇప్పుడు కొంచెం ఎండలు ఉన్నప్పుడు వచ్చాము. వింటర్లో అయితే ఇంకా బాగా అన్నీ బయటకు వస్తాయి అన్నమాట. యానిమల్స్ కానీ పక్షులు కానీ ఏవైనా బాగా మంచిగా బయటకు తీసుకొని వచ్చి చూపిస్తారు. ఇవేంటంటే ఇప్పుడు కొంచెం ఎండ ఎక్కువగా ఉంది కదా, సో వేరే ప్లేస్లో మంచిగా వాటిని కేర్ చేసుకోవడానికి వేరే ప్లేస్కి తీసుకుపోయి ఉంటారు. ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ 2 నాకు బిడ్డల్లా అయిపోయినాయి, నేను మంచిగా ట్రైన్ చేస్తూ ఉంటాను. ఇవి రెండిటికి నేను ఒకరోజు కూడా కనిపించకపోతే తోచదు, అట్లాగే నాకు కూడా తోచదు, అంత బాగా కనెక్ట్ అయిపోయానని చెప్తున్నాడు ఆయన. అందుకే నేను తిన్న స్నాక్స్ వీటికి తీసుకొని వచ్చి వీటికి కూడా పెడుతున్నాను. అంటే ఇవి కూడా మనలాగే కదా స్నాక్స్ ఇష్టపడతాయని చెప్పి వీటికి కూడా నేను స్నాక్స్ తెచ్చి పెడుతున్నానని ఆయన చెప్తున్నాడు. ఆయన యాక్చువల్గా అరబిక్లో చెప్తున్నాడు. మా హస్బెండ్ దాన్ని నాకు ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాడు తెలుగులో. ఆయన అరబ్ ఆయన అన్నట్టున్నాడు, కానీ మంచిగా మాట్లాడాడు మనతో. ఆయన చెప్పినట్టే ఆ 2 మంచిగా కలిసిపోయాయి. ఎంత బాగా ఆడుకుంటున్నాయో మీరే చూడండి వీడియోలో. అసలు చూసారా అది ఒకదానికి పెడితే ఇంకోటి ఫీల్ అయిపోద్ది అనమాట. ఇంకో దాంతో మాట్లాడినా ఇంకోటి ఒప్పుకోదు. 2 దగ్గరగా ఉంచి రెండిటితో మాట్లాడాలి, రెండిటికి పెట్టాలి కూడాను. చూసారా ఆయన వేళ్ళు లోపల పంపిస్తే దానికి ముద్దు పెడుతుంది. అది అంత బాగా కనెక్ట్ అయిపోయాయి. ఆ 2 కనెక్ట్ అయ్యాయి, ఈయన కనెక్ట్ అయ్యాడు. ఏదైనా రాంగ్ అని చెప్తే ఇట్లా అంటే అది వింటుంది అసలు శ్రద్ధగా. సేమ్ మనుషులు ఎలా తలాడిస్తారు, మనుషులు ఎలా తింటారో, మనుషులు ఎలా చేస్తారో, మనుషులు ఎలా భయపడతారో సేమ్ అది కూడా అట్లాగే చేస్తుంది. ఆయన చెయ్యెత్తితే భయపడము, తలంచుకోవడం, తలెత్తడము అన్నీ సేమ్ మన మనుషుల్లాగే చేస్తున్నాయి. మంచి ఎక్స్పీరియన్స్ అండ్ మంచిగా ఉంది. ఇట్లాంటివి మనం చూడలేము కదా, ఆ ట్రైనర్స్ కూడా రారు. ఇది ఈవినింగ్ టైం అయ్యేసరికి ఆయన వచ్చి మనం వీడియో తీసుకుంటా అంటే ఆయన ఓకే అని చెప్పేసేసి ఆయన ఓకే అన్నాడు. నార్మల్గా అయితే కొందరు అరబ్స్ ఒప్పుకోరు వీడియోస్లో కానీ ఫొటోస్లో కానీ రావడం కానీ మేము ఇలా ట్రైన్ చేసేటప్పుడు చూడడం కానీ అలా ఒప్పుకోడు. ఈయన ఒప్పేసుకున్నాడు. కొంచెం ఫ్రెండ్లీగా కూడా ఉన్నాడు. ఆయన మంచిగా మాట్లాడుతున్నాడు కూడా. మన ఇండియా అంటే చాలా ఇష్టం అంట. ఒకసారి వచ్చాడంట, మంచిగా ఒక హైదరాబాద్ ఒకటే చూశాడంట. ఈసారి ఇండియాకి వస్తే నెల్లూరుకి రమ్మని చెప్పాము, ఆయన ఖచ్చితంగా వస్తాను అని చెప్పాడు. హైదరాబాద్లో దమ్ బిర్యానీ తిన్నాడంట, చాలా నచ్చిందంట ఆయనకి. సేమ్ వాళ్ళు ఎలా చేస్తారో సేమ్ అలాంటి టేస్టే వచ్చిందంట, ఆయనకు బాగా నచ్చిందంట. అదే మనకు చెప్తా ఉన్నాడు. ఈవెన్ ఆయన మనతో మాట్లాడుతున్నా వాటికి నచ్చట్లేదు చూడండి, అవి అరుస్తూ ఉన్నాయి వాటికి నచ్చక. మొత్తానికి ఈ చింపాంజీలతో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఆయన వెళ్ళిపోతున్నాడని ఒక రకమైన సౌండ్ చేస్తుంది చూడండి. ఓవరాల్గా మొత్తము ఆ కేజ్ మొత్తము ఇట్లా ఉంటుంది. దాని స్ట్రక్చర్ కూడా చూడండి ఎంత బాగుందో, మధ్యలో ఫ్లవర్స్ మాదిరి వచ్చింది కదా. ఈ పార్క్లో చిన్న చిన్న షాపులు ఇలా ఉంటాయి, మంచిగా చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటాయి. అందులో మనకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయి. వాటర్ బాటిల్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్,
కట్లెట్స్ అన్నీ దొరుకుతాయి. చిన్నపిల్లలకు కావాల్సినవి పాలు, మిల్క్ షేక్స్ అన్నీ దొరుకుతాయి. ఇది చూసారా, ఇంకా నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే కోతుల దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడంతా కొండ కోతులు, నక్కలు అవి ఉంటాయన్నమాట. ఇక్కడ స్టార్టింగే నక్కలు ఎంత స్పీడ్గా పరిగిస్తున్నాయి చూడండి. అవి రెండే ఉన్నట్టున్నాయి, భలే పరిగిస్తున్నాయి కదా నక్కలు. సేమ్ కుక్కలాగే ఉంది. ఒకవేళ కుక్కని నక్కని పక్క పక్కన పెడితే ఏది నక్క ఏది కుక్క అని అర్థం కాదేమో మనకి. సేమ్ అలాగే ఉన్నాయి కదా. లోపల వాటికి తగ్గట్టే దాన్ని కేజ్ చేస్తున్నారు చూడండి. కొండలు కొండలుగా ఉన్నాయి లోపలంతాను. మన బుడ్డోడు మాత్రం వాటిని చూసి భలే ఎగ్జైట్ అయిపోతున్నాడు. ఆడికి ఈడకి ఈడకి ఆడికి భలే తిరిగేస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ కోతుల దగ్గరికి వెళ్దాం. ఈ కోతి పాపం దిగాలుగా కూర్చొని ఏలాడుతూ ఉంది కోతి. ఈ కేస్ చాలా పెద్దగా ఉంది. లోపల కొండలు కొండలుగా మంచిగా చేస్తున్నారు. వీటికైతే గ్రిల్స్ భలే గట్టిగా వేస్తున్నారు. ఎందుకంటే ఇవి ఊపేస్తాయి కదా, ఛాన్స్ దొరికితే వెళ్ళిపోతాయి అన్నమాట. అన్నీ చిన్న చిన్న కోతులకు తగ్గట్టే లోపలంతా ఎన్విరాన్మెంట్ మంచిగా చేస్తున్నారు. పెద్ద స్పేస్ అండ్ ఇంకా మంచిగా గ్రిల్స్ అవన్నీ వేస్తున్నారు నీట్గా. అంత గట్టిగా ఉన్న ఆ గ్రిల్స్ని పెట్టుకొని ఊపేస్తున్నాయి ఈ కోతులన్నీను. అక్కడ చూసారా, అసలు చూడండి ఒక్కటి కూడా కింద లేదనమాట, అన్ని పైన. అది చూడండి, అదైతే సర్కస్ చేస్తూ ఉంది లోపల, టింగ్ 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 అని. ఇక్కడ ఒక కోతి కూడా గమ్ముగా కూర్చునేటట్లేదు, అన్నీ ఎగురుకుంటూ ఉన్నాయి. మంచిగా పెద్దదిగా విశాలంగా చేస్తున్నారు. అక్కడ చూసారా ఏదో కోతి అక్కడ పైన కూర్చోంది. ఎంత పైన ఉందంటే అసలు లాస్ట్ చిటార్లో ఉందన్నమాట ఆ కోతి. మా బాబుకైతే బాగా నచ్చింది. అవి లోపల ఎగురుతూ ఉంటే వాటిని చూసి బాబు కూడా బయట ఎగురుతూ ఉన్నాడు. ఇంకా వైల్డ్ యానిమల్స్ వీడియో నేను ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఫ్యామిలీ పార్క్ వీడియో ఇంకోటి తీసి పెడతాను. ఈ వీడియో చూసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.